ఎంఎస్ ధోని వ్యక్తిగత జీవితం మరియు ప్రేరణ. మహేంద్ర సింగ్ ధోని మనందరికీ ఎంఎస్ ధోని అనే పేరుతో పరిచయం. ఆయన భారతదేశ క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ మాత్రమే కాదు, సరళత, సహనం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీక కూడా. ధోని జూలై 7, 1981న రాంచీలో జన్మించాడు. అతను ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగాడు. అతని తండ్రి పాన్ సింగ్ ఒక ప్రభుత్వ ఉద్యోగి, తల్లి దేవకీదేవి గృహిణి. చిన్నప్పటినుంచి ధోనికి క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం వంటి విలువలు నేర్పించారు. ఆశ్చర్యకరంగా ధోనికి మొదట క్రికెట్ మీద ఆసక్తి లేదు. అతను ఫుట్బాల్లో గోల్ కీపర్గా ఆడేవాడు. అతని కోచ్ అతని ప్రతిభను గమనించి క్రికెట్లో వికెట్ కీపింగ్ చేయమని చెప్పాడు. అదే అతని జీవితాన్ని మార్చిన మలుపు. ధోని తన కలల కోసం చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. క్రికెటర్గా ఎదగడానికి ముందు అతను ఖరగ్పూర్లో రైల్వేలో టికెట్ కలెక్టర్గా పనిచేశాడు. ఆ ఉద్యోగం అతనికి సహనం, బాధ్యత మరియు జీవిత పాఠాలు నేర్పింది. ఈ అనుభవాలే అతన్ని భవిష్యత్తులో ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాయి. ధోని వ్యక్తిగత జీవితంలో చాలా ప్రైవేట్ వ్యక్తి. 2010లో అతను సాక్షి ధోనీను వివాహం చేసుకున్నాడు. వారి ప్రేమకథ చాలా సాధారణమైనదే అయినా చాలా అందమైనది. చిన్నప్పటి పరిచయం తర్వాత మళ్లీ కలుసుకుని పెళ్లి చేసుకున్నారు. వారికి జీవా ధోని అనే కుమార్తె ఉంది. జీవాతో ధోని గడిపే సమయం అతని కుటుంబ ప్రేమను స్పష్టంగా చూపిస్తుంది. ధోని ఎంతో పెద్ద స్టార్ అయినప్పటికీ అతను చాలా సాధారణ జీవితం గడుపుతాడు. అతనికి బైక్స్ అంటే చాలా ఇష్టం. అతని వద్ద ఎన్నో బైక్స్ ఉన్నాయి. ఖాళీ సమయం దొరికితే తన ఫార్మ్ హౌస్లో గడపడం, గార్డెనింగ్ చేయడం అతనికిష్టం. ఇప్పుడతని ప్రేరణ గురించి మాట్లాడితే, ధోని జీవితం ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప ఉదాహరణ. చిన్న పట్టణం నుంచి వచ్చి ప్రపంచస్థాయిలో ఎదగడం అంత ఈజీ కాదు. కాని అతను తనపై నమ్మకం పెట్టుకుని కష్టపడి పనిచేసి తన లక్ష్యాన్ని సాధించాడు. ధోని మనకు నేర్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండడం. మ్యాచ్ చివరి ఓవర్లలో కూడా అతను ఎప్పుడూ కూల్గా ఉంటాడు. అదే అతని విజయానికి కారణం. అలాగే అతని నాయకత్వం కూడా చాలా ప్రత్యేకం. అతను తన జట్టు సభ్యులపై నమ్మకముంచుతాడు. వాళ్లకు అవకాశాలిస్తాడు. విజయాన్ని ఒక్కడే తీసుకోకుండా మొత్తం జట్టుకే క్రెడిటిస్తాడు. మరొక ముఖ్యమైన విషయం వినయం. ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా ధోని ఎప్పుడూ నేలమీదే ఉంటాడు. అతని ఈ లక్షణం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. మొత్తానికి ఎంఎస్ ధోని జీవితం మనకు చెబుతున్నదేమిటంటే, మన కలలపై నమ్మకముండాలి, కష్టపడాలి, ఓర్పుతో ఉండాలి. అప్పుడు ఏ లక్ష్యమైనా సాధ్యమే. ఎంఎస్ ధోని ఇండియా క్రికెట్ ప్రయాణం. ఎంఎస్ ధోని భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ఆయన ఇండియా నేషనల్ క్రికెట్ టీం తరఫున ఆడుతూ ప్రపంచానికి తన ప్రతిభను చాటుకున్నాడు. ధోని 2004లో భారత జట్టులోకి ప్రవేశించాడు. ప్రారంభంలో అతను సాధారణ ఆటగాడిలానే కనిపించినా 2005లో పాకిస్తాన్పై 148 పరుగులు చేసి తన ప్రతిభను ప్రపంచానికి చూపించాడు. ఆ తరువాత శ్రీలంకపై 183 గాట్ పరుగులు చేసి ఒక గొప్ప ఫినిషర్గా పేరు తెచ్చుకున్నాడు. ధోని ఆటలో ప్రత్యేకత ఏమిటంటే, చివరి వరకు నిలబడి మ్యాచ్ను గెలిపించడం. అందుకే అతన్ని ఫినిషర్ అని పిలుస్తారు. అతని హెలికాప్టర్ షాట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. 2007లో ధోనీకి భారత జట్టు కెప్టెన్సీ ఇచ్చారు. అదే సంవత్సరం జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2007లో యువజట్టుతో భారతదేశాన్ని విజేతగా నిలబెట్టాడు. ఇది అతని నాయకత్వానికి మొదటి పెద్ద విజయంగా నిలిచింది. అతని కెప్టెన్సీలో భారత జట్టు అద్భుత విజయాలు సాధించింది. ముఖ్యంగా 2011లో జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2011 ఫైనల్లో ధోని కొట్టిన 6 ఇప్పటికీ అభిమానుల మనస్సుల్లో నిలిచిపోయింది. ఆ మ్యాచ్లో ఆయన అద్భుతంగా ఆడి భారత్కు ప్రపంచకప్ను అందించాడు. ఇక 2013లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2013లో కూడా ధోని నాయకత్వంలో భారత్ విజయం సాధించింది. దీంతో 3 ప్రధాన ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్గా ధోని చరిత్ర సృష్టించాడు. ధోని ఆటలో కూల్నెస్ చాలా ముఖ్యమైనది. ఎంత ఒత్తిడి వచ్చినా ఆయన ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అతని నాయకత్వంలో యువ ఆటగాళ్లు మంచి అవకాశాలు పొందారు. మొత్తానికి ధోని భారత జట్టుకు ఒక గొప్ప ఆటగాడు మాత్రమే కాదు, ఒక అద్భుత నాయకుడు కూడా. అతని క్రికెట్ ప్రయాణం మనకు కష్టపడి పనిచేస్తే
ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉంటే విజయాన్ని సాధించవచ్చని నేర్పుతుంది. ఎంఎస్ ధోని ఐపీఎల్ క్రికెట్ ప్రయాణం. ఎంఎస్ ధోని ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన మరియు ప్రభావశీలమైన ఆటగాళ్లలో ఒకరు. ఆయన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తూ ఆ జట్టును అత్యంత బలమైన టీంగా నిలబెట్టాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచే ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. మొదటి సీజన్ నుంచే అతని నాయకత్వం ప్రత్యేకంగా కనిపించింది. అతను జట్టును సమర్థంగా నడిపిస్తూ ప్రతి ఆటగాడి నుంచి మంచి ప్రదర్శన తీసుకురాగలిగాడు. ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ అనేకసార్లు ఫైనల్కు చేరింది మరియు పలుమార్లు ట్రోఫీ గెలిచింది. అతని నాయకత్వంలో జట్టు ఎప్పుడూ స్థిరంగా ఆడుతుంది. అందుకే సీఎస్కేను ఐపీఎల్లో అత్యంత స్థిరమైన జట్టుగా పరిగణిస్తారు. ధోని బ్యాటింగ్ విషయానికి వస్తే అతను ఒక గొప్ప ఫినిషర్. చివరి ఓవర్లలో మ్యాచ్ను గెలిపించే సామర్థ్యం అతనికుంది. చాలా మ్యాచ్లలో అతను చివరి వరకు నిలబడి సిక్సర్లు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. అతని హెలికాప్టర్ షాట్ ఐపీఎల్లో కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మరో ముఖ్యమైన విషయం, ధోని ఆటగాళ్లను ఎలా ఉపయోగించాలో బాగా తెలుసు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ వాళ్లలో నమ్మకం పెంచుతాడు. అతని నాయకత్వంలో చాలామంది ఆటగాళ్లు స్టార్లుగా ఎదిగారు. అలాగే ధోని యొక్క కూల్ నేచర్ ఐపీఎల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంత ఒత్తిడి ఉన్నా అతను ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ లక్షణం వల్లే అతన్ని కెప్టెన్ కూల్ అని పిలుస్తారు. మొత్తానికి ఐపీఎల్లో ధోని ఒక ఆటగాడు మాత్రమే కాదు, ఒక లెజెండ్. అతని నాయకత్వం, ఫినిషింగ్ సామర్థ్యం మరియు కూల్ మైండ్ అతన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. అతని ఐపీఎల్ ప్రయాణం ప్రతి యువ ఆటగాడికి ప్రేరణగా ఉంటుంది. ఇలా చిన్న పట్టణం నుంచి ప్రపంచస్థాయికి ఎదిగిన ఎంఎస్ ధోని జీవితం మనందరికీ గొప్ప ప్రేరణ. కష్టపడితే ఏదైనా సాధ్యమే అని ఆయన మనకు చూపించారు. ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ఛానల్ ఆరెంజ్ స్పోర్ట్స్ను తప్పకుండా ఫాలో అవ్వండి.